వారణాసి అనే టైటిల్ మేము ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నాం. మళ్ళీ అదే టైటిల్ మీరు మీ సినిమాకి ఎలా పెట్టుకుంటారు అని వేరే వాళ్ళు కేసు వేశారు అని న్యూస్ అయితే వినిపిస్తుంది కదా. నాకు ఒక చిన్న డౌట్, ఎప్పుడైనా ఖచ్చితంగా అదే టైటిల్ పెట్టుకోవాలి అనిపించినప్పుడు ఆల్రెడీ ఆ టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉంటే అప్పుడు అదే టైటిల్ కి పైన కింద వేరే సబ్ టైటిల్ కూడా పెట్టుకుంటారు. లేదా ఆ మూవీలో హీరో నేమ్ నో లేక ఆ మూవీ యొక్క డైరెక్టర్ నేమ్ నో టైటిల్ కి యాడ్ చేస్తారు. ఇప్పుడు సేమ్ వారణాసి టైటిల్ ని కూడా ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అని పెట్టుకున్నారు. సో వాళ్ళ టైటిల్ వారణాసి అయితే ఈ టైటిల్ ఎస్ఎస్ రాజమౌళి వారణాసి కదా, ప్రాబ్లం ఏముంది? అండ్ అలాగే వాళ్ళ వారణాసి టైటిల్ లో వి పక్కన 2 ఏలు ఎన్ పక్కన 2 ఏలు ఉంటాయి. కానీ రాజమౌళి వారణాసి టైటిల్ లో వి పక్కన 1 ఏనే ఉంటుంది, ఎన్ పక్కన కూడా 1 ఏనే ఉంటుంది. యాక్చువల్ గా వారణాసి అనే పేరుని VAARANAASI అని రాస్తారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి వారణాసిలో అలా సింగిల్ ఏసే ఎందుకు పెట్టారంటే, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేశారా? వి పక్కన ఉన్న ఏ పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది, అలాగే ఎన్ పక్కన ఉన్న ఏ పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది. కానీ మధ్యలో ఉన్న ఆర్ పక్కన ఉన్న ఏ పైన అలాంటి ఫ్లాగ్ ఉండదు. మనం ఏదైనా పదాన్ని పలకాల్సి వచ్చినప్పుడు సాగదీసి పలికితే 2 ఏలు పెడతాం, నార్మల్ గా పలికితే సింగిల్ ఏ పెడతాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వారణాసి అనే నేమ్ నే తీసుకుంటే స్టార్టింగ్ లో వా అని సాగదీసి పలుకుతాం కాబట్టి వి పక్కన 2 ఏలు వస్తాయి. అలాగే నాసి అని పలుకుతాం కాబట్టి నా పక్కన 2 ఏలు వస్తాయి. కానీ రాజమౌళి గారు ఎందుకు సింగిల్ ఏలే పెట్టారో చెప్పనా? అలా ఎప్పుడైనా మనం 2 ఏలు రాయాల్సి వచ్చినప్పుడు ఒక ఏనే రాసి ఏ పైన ఒక గీత పెట్టుకుంటే అది పలికేప్పుడు సాగదీసే పలకొచ్చు. సో రాజమౌళి గారు ఆ గీతల్నే మూవీకి రిలేటెడ్ గా ఉండేలాగా ఫ్లాగ్స్ లా పెట్టారు. మీరు వారణాసి టైటిల్ ని సరిగ్గా అబ్జర్వ్ చేశారా? వారణాసి టైటిల్ లో ఏ లెటర్ 3 టైమ్స్ ఉంటుంది. అందులో మొదటి ఏ పైన చివరి ఏ పైన ఫ్లాగ్ ఉండి అవి చూడటానికి టెంపుల్స్ లా ఉంటాయి. కానీ మిడిల్ ఏ మీద మాత్రం ఆస్ట్రాయిడ్ వచ్చి పడుతుంది. సినిమాలో కూడా 2027 లో సంభవి అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీద పడుతుంది. ఇంకా వారణాసి టైటిల్ పైన అర్ధచంద్రాకారంగా ఉండి అది ఈ విధంగా చూస్తే రాముని ధనుసులా ఉంటుంది, అది ఇంకో విధంగా చూస్తే గడియారంలా ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ టైం ట్రావెల్ మూవీ. జస్ట్ ఒక టైటిల్ లోనే రాజమౌళి గారు చాలా డీటెయిల్స్ పెట్టారు కదా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.